యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం వారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ప్రాంగణంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య ప్రసంగికులుగా డాక్టర్ పాల్ దినకరన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తరా హినీ క్రిస్టియానా, టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరాల మాన్యు, వివిధ క్రైస్తవ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని అత్యధిక ప్రజలు జరుపుకునే వేడుక క్రిస్మస్ పండుగ అని తెలిపారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రేమ, కరుణ, శాంతికి నిదర్శనమైన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పారు. ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించుటకు దేవుడు మానవ రూపంలో అవతరించబోతున్నాడని తెలిపారు. యేసుక్రీస్తు మార్గంలో నడిచి శాంతి సమాధానములతో జీవించాలని ఆయన చేసిన బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. ఈ కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. మనము ఆయనను మన హృదయాల్లోనికి రానివ్వడం. Glory of heaven is coming upon everybody. పరలోక మహిమ ప్రతి వారి మీదకు దిగి వస్తుంది. This is a glorious moment. ఇది మహిమవంతమైన క్షణం. The most important moment. అత్యంత ప్రాముఖ్యమైన క్షణం. When the Prince of Peace comes into your heart. సమాధానకర్త అయిన వాడు మీ హృదయంలోకి వస్తున్నాడు. He is coming in right now. ఆయన ఇప్పుడే లోనికి వస్తున్నాడు. Open your mouth. మీరు నోరు తెరవండి. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. And say, Prince of Peace. చెప్పండి, సమాధానకర్త. Come in, Lord. లోనికి రండి ప్రభువా. Come in, Lord. లోనికి రండి ప్రభువా. Come in, Lord. లోనికి రండి ప్రభువా. I give my life to you, Lord. నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా. No more sin. ఇక మీదట పాపం లేదు. Come, Lord. రండి ప్రభువా. He's coming right now. ఆయన ఇప్పుడే విచ్చేస్తున్నారు. Let me pray for you. నన్ను మీ నిమిత్తం ప్రార్థించండి తండ్రి. Enter into every heart, Lord. ప్రతి హృదయములోకి ప్రవేశించండి ప్రభువా. All of us need you, Lord. మా అందరికి మీరు కావాలి ప్రభువా. Cleanse every sin. ప్రతి పాపమును శుద్ధీకరించండి. Every wickedness. ప్రతి దుష్టత్వమును కూడా. Make everybody clean. ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి. జీవితం మొత్తం కూడా ప్రేమ, కరుణ, దయ ఇవి మాత్రమే ప్రబోధించారు. ఆనాటి రోమన్ చక్రవర్తి పాయింటిస్ పిలేట్ యొక్క దాష్టికం నుంచి కూడా మనకి ప్రేమ, కరుణ మాత్రమే రక్షించాయి. దానికి నిలువెత్తు నిదర్శనం యేసయ్య. మరి నేటి సమాజంలో రోమన్ చక్రవర్తులు హింసించడానికి లేకున్నా మనలోని అహంకారమే ముళ్ళ కిరీటంగా మోస్తూ, మనలోని స్వార్థాల్ని సిలువుగా మోస్తూ అనేక రకాలైన బాధల్ని ఈ సమాజంలో మనం మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాటన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించేది ప్రేమ, కరుణ, దయ, సౌభ్రాతృత్వం మాత్రమే అని క్రీస్తు చెప్పిన సూక్తిని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి నెల రోజుల పాటు జరిగే పవిత్ర మాసాన్ని అందరం కూడా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఒక వేడుకని, పండుగని అద్భుతంగా క్రీస్తు ఆగమనం కోసం ఎదురు చూస్తూ అందరం కలిసి కూడా ఒక సౌభ్రాతృత్వంతో మనం ఈ పండుగని జరుపుకోవాలని కోరుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. పెద్దలందరికీ మరొకసారి పాదాభివందనం. గుంటూరు క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు మద్రాల్ జోసెఫ్ ఇమానియల్ గారికి, ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, కోర్ కమిటీకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్సీఎం బిషప్ గారు రైట్ రెవరెండ్ చిన్నాబత్తుని బాగయ్య గారు ఇచ్చేశారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో గుంటూరు నగరంలో ఎంతో వేడుకగా జరిగేటటువంటి యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు చాలా కాలం నుంచి ఆగిపోయినాయి. ఈ సంవత్సరం పెద్దలందరి సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప సంఘాలన్నీ, అదేవిధంగా పాస్టర్స్ ఫెలోషిప్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా 1-10 సార్లు కూడుకొని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి తలంచి ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్న ప్రతి ఒక్కరిని కూడా, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యూనిటీని రాబోయే రోజుల్లో కూడా నిరంతరం కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ, మరి పెద్దలు అనేక మంది చెప్పారు, క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది ఒక్క క్రైస్తవ సమాజానికే కాదు, నేను నమ్ముతా ఉన్నాను
ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా క్రీస్తు నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు బిషప్స్ కానీ మెయిన్ లైన్ చర్చికి సంబంధించినటువంటి అభిషక్తులు కానీ ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి పెద్దలు కానీ అభిషక్తులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జయప్రదం కావించినటువంటి వాళ్ళు ముఖ్యంగా మరి మా ఎమ్మెల్యే గారు నక్క ఆనందబాబు గారు వారి యొక్క చొరవ వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మేనీ గారు ఇమానియల్ యోసెఫ్ గారు వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ వహించి ఎన్నోసార్లు మరి ఆర్సీఎం చర్చ్ దగ్గరకు అక్కడికి ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ మరి వాళ్ళని సమకూర్చుకొని ఈ యొక్క పండుగ గొప్పగా జరగాలి అన్నటువంటి విధంగా వీళ్ళు ఎంతో కృషి చేశారు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు వారికి మెండుగా ఉండాలని మరియు ముందు రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా ఈ పండుగ ఈ విధంగానే చేసుకోవాలన్నటువంటి విధముగా వారిని మరి ఆశిస్తూ కోరుకుంటూ నేను మరి మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రజలారా, ఈ దినాన యునైటెడ్ క్రిస్మస్ వారం పక్షంగా నిర్వహించబడినటువంటి ఈ కమ్యూనిటీ క్రిస్మస్ కార్యక్రమంలో వేలాది మంది మరి క్రైస్తవేతరులు, క్రైస్తవులు, అంత మాత్రమే కాకుండా దైవజనులు, మరి సమాజంలో ప్రజాప్రతినిధులుగా ఉండి పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగించడానికి కృప చూపించినందుకు దేవాది దేవునికి ముందుగా స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి మేనీ గారికి, వారితో పాటు ఉన్నటువంటి మరి వారు వెనుకనే ఉండి అన్ని కార్యక్రమాల్లో సజావుగా జరిగించడానికి ఎమ్మెల్యే మరి నక్క ఆనందబాబు గారికి, జీవన్ గారికి, తదితర అధికారులందరికీ కూడా మరి గుంటూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కన్నవారితో పక్షంగా మరి ఈ యూనిటీ నిత్యం ఇలాగనే కొనసాగాలని కోరుచు ప్రభుత్వానికి గ్రాండ్ క్రిస్మస్ చాలా కాలం తర్వాత దేవుడు మహాకృపను బట్టి మా ప్రియులు నాయకులు కన్వీనర్ గారుగా ఉండి నడిపించినటువంటి మేనీ గారికి, అలాగే వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కానందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఏసీ కళాశాల ప్రాంగణంలో వేల కొలది ప్రజలు హాజరవ్వగా క్రీస్తు పుట్టుగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని ప్రప్రథమగా గుంటూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. 160 దేశాల్లో క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈ పండుగను ఆచరించి ఉన్నారు. దేవుడే మానవుడై దిగివచ్చినటువంటి సందర్భం క్రిస్మస్ పండుగగా క్రీస్తును ఆరాధించే పండుగను గుంటూరు పట్టణంలో అన్ని సంఘాల వారు, అన్ని మతస్థుల వారు జరుపుకోవడం అనేది చాలా సంఘీభావం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం మా కొరకై అశేషమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించేందులకై మరి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరగాలని, మరి ముఖ్యంగా మేనీ గారి నాయకత్వంలో ఈ గొప్ప కార్యక్రమం రాబో దినాల్లో వాళ్ళు సూచించిన ప్రకారంగా బర్రెల గ్రౌండు, మరి అంబేద్కర్ భవనం ఇవన్నీ కూడా సకాలంలో జరగడానికి మరి